నా అత్యంత ప్రియులైనటువంటి సహోదరి మండలారా, మరొక నూతన దిన ఉదయకాల సమయ శుభాభివందనములు మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ అనుదిన ఆశీర్వాద వాక్కులు వింటున్న మీరందరూ నిశ్చయముగా యెహోవా చేత ఆశీర్వదించబడేవారుగా ఉంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టం చేస్తా ఉన్నాడు. మిమ్మల్ని మీ పిల్లలను ఆశీర్వదిస్తా అని వాగ్దానం చేస్తా ఉన్నాడు. మన మూల వాక్యము హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం ప్రకారము, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును. నీ దేవుని ఆశీర్వాదములకు నీవు హక్కుదారులుగా ఉన్నావు. అందుకనే క్రమములో ఈ దినములో మరొక ఆశీర్వాద వాక్యములు మనం చూద్దాం. గమనించండి. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 14-15 వచనాలు, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉండి వాటన్నిటిని తొలగించబడి వృద్ధి పొందించేవాడిగా ఉంటున్నాడు. దినదినాభివృద్ధి పొందుటకు ద్వారాలు తెలుస్తా ఉన్నాడు. దినదినాభివృద్ధిలో నువ్వు ఎదగాలని ప్రభు ఆకాంక్ష. అందుకని అంటున్నాడు, మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించదును. ఎందుకంటే భూమి ఆకాశంను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. మీరు అసమాధానమైన మనసు వారికి వారు కాదు. మీరు నిశ్చలముగా భూమిని ఆకాశమును సృజించిన సృష్టికర్త అయిన యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు. అందుకనే మీరు ఉండవలసిన విధానం ఏంటంటే, గమనించినట్లయితే 13వ వచనములో, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తుల వారి యెహోవా ఆశీర్వదించును. నువ్వు ఒకటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుడు ప్రతి కాలంలో ప్రతి స్థలంలో నిన్ను చూస్తున్నాడని, నీ క్రియలు, నీ పద్ధతులు, నువ్వు కూర్చున్నా, నీ లేచున్నా ప్రభు దృష్టిలో ఉన్నాయని నువ్వు గమనించి శ్రద్ధ కలిగి భయభక్తులతో మెలుగుతే నిన్నును నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు. నిశ్చయముగా ఆశీర్వాదాలకు పాత్రలు కావాలని ప్రభు ఇదిన పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టం చేస్తా ఉన్నాడు. కనుక ఈ ఆశీర్వాద సందేశం వింటున్నాను మీకు అందరికీ ప్రభు పేట మరొకసారి ప్రాముఖ్యంగా తెలియజేసిన ఏమనగా, మీరు భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు. ఆ ఆశీర్వాదమును ఆయన యందు భయభక్తులు కలిగి దీవించబడి విస్తరించబడి లోకమును యందు జీవించిన మీరు క్షేమ సమాధానం పొందుకొని సంతోష ఆనందంతో నింపబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇటు ఆశీర్వాదముల వాక్యులకు మీరు పాత్రలు అవుదురుగాక. పరిశుద్ధము నమ్మకము గల ప్రియ పరలోక తండ్రి, నీ పాదలకు వందనాలు. అవును తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించబడిన వాడవని తండ్రి మీరు తెలియజేసినారు. ఇదేనా అయితే మేము ఉండవలసిన విధానము మీ యందు భయభక్తులు కలిగి ఉంటే అయ్యా వారందరినీ ఆశీర్వదిస్తానని మాట ఇచ్చినావు. స్తోత్రాలు. ఈ నీ బిడ్డలలో ప్రభువా అటు మనస్సును, అటు శ్రేష్టతను, అటు పవిత్ర దయచేయమని ప్రాధాన్యపడుతున్నాం. మీ ఆశీర్వాదాలకు హక్కుదారులుగా వారి మనస్సును ప్రభువా మీ తట్టు మరల్చుకోమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు. మీ ఆశీర్వాదాలకు తండ్రి అయా పొందుకోవటకు ప్రభువా ఈ నీ బిడ్డలకు తండ్రి అర్హత కలిగినట్లుగా వారి హృదయంలో మీ తట్టు ఆకర్షించుకోమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు. నిశ్చయముగా మీ యందు అయా నిమగ్నం కలిగి భయభక్తులకి ఈ ఆశీర్వాదాలకు ఈ నీ బిడ్డల పాత్రలు అవుదురుగాక. నిశ్చయముగా వారి యొక్క దుర్దినముల నుంచి వారు ప్రభువా విడుదల పొంది వారు నిశ్చయముగా నీ యందు ఆశీర్వదించబడి ప్రతి దృష్టిని కాడి నుంచి విడుదల పొంది నీ యందు క్షేమము సమాధానమును ఈ విడుదలకు అనుగ్రహించబడుగాక.
యేసు నామమున అనుగ్రహించబడుగాక. స్తోత్రాలు. నిత్యముగా అనుగ్రహించి నాకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆశీర్వాద వాక్కులు మీకు ఉపయోగకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాను. నిశ్చయంగా మీరు ఆశీర్వదించబడతారని విశ్వాసంతో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నడిపిస్తున్నాం. కనుక మీరును ఆశీర్వదించబడాలని కోరుతూ ఈ యొక్క ఛానల్ను మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఎందుకంటే పరిశుద్ధాత్మని వాక్కులు, ఆశీర్వాద వాక్కులు అనేకులకు పురిగొల్పేగా ఉంటాయి. అనేకులు వృద్ధి పొందించుటకు ప్రభు సహాయం చేసేవాడుగా ఉన్నాడని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కనుక మీరు గమనించి అనేకులకు షేర్ చేయండి. మీరు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పక లైక్ చేయండి.